people. అది గేమే కాదు, అది జస్ట్ ఒక ఛాలెంజ్ అంతే. సరే ఇంకో ఛాలెంజ్ నేను చేతులెత్తి వేడుకుంటున్నాను మహాప్రభు, నన్ను వేధించకు. ఈరోజు మనం మా మమ్మీతో ఇంకా ఛాలెంజ్ చేస్తున్నాం. జస్ట్ టైం గ్యాప్ అంతే, టైమింగ్ లో గ్యాప్ ఉండదు. సో ఛాలెంజ్ ఏంటంటే గెస్ ద జెన్జీ వర్డ్ అనమాట. అసలు ఫస్ట్ ఆమెకి జెన్జీ అంటే ఏంటో కూడా తెలీదు. వీడియో చెప్పే ముందే నేను చెప్పాను అనమాట అసలు జెన్జీ అంటే ఏంటని. సో ఓకే మమ్మీ, ఫస్ట్ లెక్ ఫోమో. నేను దీనికి నీకు అబ్రివేషన్ కూడా చెప్తా, ఫోమో అంటే ఏంటి అని. ఇక్కడేమేం చెప్పాలి అంటే ఏంటి అని చెప్పు, ఆ అబ్రివేషన్ చెప్పాక దాని మీనింగ్ ఏంటో చెప్పు. ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అన్నమాట. అంటే తెలుగులో దాన్ని నువ్వేమనుకుంటున్నావు? ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే ఏమనుకుంటున్నావు అని చెప్పు. గట్టి మాట్లాడు. ఏదన్నా పోతుందని మనకు భయం. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఏదన్నా పోతుందని మనకు భయం. కానీ ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు నీ ఫ్రెండ్స్ అందరూ ఒక టైప్ ఆఫ్ నెక్లెస్ వేసుకున్నారు అనుకో, అమ్మ నా దగ్గర లేదు ఆ నెక్లెస్ అని ఒక భయం ఉంటుంది, నీకు నాకు కావాలని. దాన్ని ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు. ఇంకా నెక్స్ట్ వర్డ్ వచ్చి గోస్టింగ్. గోస్టింగ్ చెప్పు, నువ్వేమనుకుంటున్నావు అసలు? గోస్టింగ్ అనే వర్డ్ వినగానే నీకు ఏం మైండ్లోకి వచ్చింది? దయ్యం. దయ్యం. అక్క దయ్యం. గోస్టింగ్ అంటే నువ్వు నన్ను చాలా సార్లు సీన్లో వదిలేస్తావే, నేను ఏమన్నా మెసేజ్ పెడితే దానికి ఏం రిప్లై ఇవ్వకుండా కొన్నిసార్లు అసలు చూడవు కూడా మెసేజ్ ఇగ్నోర్ చేస్తావు, దాన్ని గోస్టింగ్ అంటారు. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి హ్యాంగ్రీ. హ్యాంగ్రీ. యాంగ్రీ కాదు, హ్యాంగ్రీ. అది ఎప్పుడు యూజ్ చేస్తారు? అసలు ఆ వర్డ్ మీనింగ్ ఏంటి అని చెప్పి చెప్పు. హ్యాంగ్రీ. హ్యాంగ్రీ అంటే నువ్వేం అనుకుంటున్నావు అని చెప్పమా. అసలు హ్యాంగ్రీ అనే వర్డ్ వినగానే నీకేమని అనిపించింది? నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. డాడీ నువ్వేమనుకుంటున్నావు చెప్పు. హ్యాంగ్రీ అంటే నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి అంతే. హ్యాంగ్రీ. కోపం లాంటిదే, కాకపోతే ఈ కోపం ఏంటంటే ఆకల్లో ఉన్నప్పుడు వచ్చే కోపం అన్నమాట. సో హంగ్రీ ప్లస్ యాంగ్రీ కలిపి హ్యాంగ్రీ అంటారు. సో ఇంకా నెక్స్ట్ క్రింజ్. క్రింజ్ 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 అంటారు. ఎందుకంటారు క్రింజ్ అని? సంతోషంగా కాదు 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 కాదు. తాగినప్పుడు అది ఏదో ఓవర్ అంటారు. హ్యాంగ్ ఓవర్ అంటారు తాగినప్పుడు. క్రింజ్ అంటే ఇప్పుడు ఏదన్నా ఎవరన్నా నీకు నచ్చని పని చేసినా, ఏమన్నా బియర్డ్గా చేసినా చీ క్రింజ్ అని అంటాం అనమాట. అట్లా నిప్పా నిప్పి అంటారు, తెలుసా? తెలుసు కదా, నువ్వు కూడా వాడతావు చాలాసార్లు నిబ్బా నిబ్బి అని. ఎందుకు అసలు నిబ్బా నిబ్బి అంటారు? ఎవరిని అంటారు నిబ్బా నిబ్బి అని చెప్పు. వాట్సాప్ లాంగ్వేజ్ తెలియని వాళ్ళ నిబ్బా నిబ్బి అంటారా? వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. చిలక నవ్వు, చిలక నవ్వు. నిబ్బా నిబ్బి అంటే ఇప్పుడు నా ఏజ్ 20 అయినా కూడా 12 years అమ్మాయిలా బిహేవ్ చేశాను అనుకో, వచ్చి నిప్పిరా ఇది అని అంటారు అనమాట. ఏజ్కి మించి కాకుండా చిన్నపిల్లలా ఏదో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తాను, నిబ్బా నిబ్బి అంటారు. ఇది నాకు నీకు చెప్పాను, ఇప్పుడు గుర్తుందా? గోట్ అంటే ఏంటి? మర్చిపోయావా అప్పుడే? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఒకసారి చెప్పినా నేను దాని మీనింగ్ కూడా చెప్పాను, ఎవరిని అంటారో కూడా చెప్పాను. Greatest of all time is good. Slay.
స్లే థ్యాంక్స్. అలాంటిదే కానీ కాదు. స్లే. స్లే. ఏమో అని నేను అసలు వర్డ్స్ ఏమి వినలే ఎప్పుడు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మరి అసలు నువ్వు దాని గురించి ఏమనుకుంటున్నావు అని అంతే. ఆ వర్డ్ ని స్లే అంటే ఏమనుకుంటున్నావు? స్లే అంటే ఇప్పుడు నేను ఏదైనా మంచి అవుట్ఫిట్ వేసుకున్నాను అనుకో, స్లే అని అంటారు. సూపర్ ఉంది మంచి అవుట్ఫిట్ అనే కదా, ఏమైనా మంచిగా చేసిన స్లే అని అంటారు అనమాట. ఓకే, మెయిన్ క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ అంటే మామూలుగా అసలు మెయిన్ క్యారెక్టర్ మీనింగ్ అంటే వాళ్ళు ఏదైతే మూవీలో మెయిన్ రోల్ ప్లే చేస్తారో వాళ్ళని మెయిన్ క్యారెక్టర్. ఇప్పుడు మేము మెయిన్ క్యారెక్టర్ ఎలా అంటాం అంటే నిన్న నా బర్త్డే కదా, సో నేను మెయిన్ క్యారెక్టర్. నెట్ఫ్లిక్స్ అండ్ చిల్ ఇది ఇండియాలో చాలా తక్కువ యూజ్ చేస్తారు, అమెరికన్స్ యూజ్ చేస్తారు ఎక్కువ నెట్ఫ్లిక్స్ అండ్ చిల్ అని చెప్పి. నెట్ఫ్లిక్స్ అండ్ చిల్ అంటే యాపే. ఏంటి చెప్పు, నెట్ఫ్లిక్స్ అండ్ చిల్ అంటే ఏమై ఉంటుంది? కైండ్ ఆఫ్ అట్లా అంటే, కాకపోతే వాళ్ళు దాన్ని ఒక సెక్షువల్ వేలో చెప్తారు అనమాట. కంబెల్ నెట్ఫ్లిక్స్ అండ్ చిల్. ఓకే, డ్రిప్. డ్రిప్ ఇది నువ్వు డ్రిప్ మహేష్ బాబు సితారా యాడ్ లో వస్తుంది అనమాట డ్రిప్ అని. మీ డ్రిప్ అదిరింది నాన్న అని అంటుంది ఆ పాప. ఎందుకని ఉంటుంది మీ డ్రిప్ అదిరింది నాన్న అని? అవుట్ఫిట్ డాడీ అవుట్ఫిట్ ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. అవుట్ఫిట్ బాగుంది అంటే నీ డ్రిప్ చాలా బాగుంది అంటారు. అంటే మన స్టైల్ అనమాట, మన స్టైల్ బాగుంది. దాంట్లో డెల్యూలు అనేది ఒక వర్డ్, ఒక పెద్ద వర్డ్ ని వీళ్ళు డెల్యూలు అని మార్చేస్తారు. డెల్యూతో ఇంకేం వర్డ్ వస్తుందని ఆలోచించు. డెల్యూ డిఎల్యూ. ఓకే, డెల్యూలు అంటే డెల్యూజన్. నేను ఎప్పుడు డెల్యూజన్లో ఉంటా. డెల్యూజన్ అంటే లేదున్నట్టు ఊహించుకోవడం. ఇంకో మీరు ఇంత లో ఐక్యూ అయితే ఎలారా మీతోటి? సొల్యూషన్ ని సొలులు అంటారు. లాస్ట్ వర్డ్ సింపుల్. SIMP. సింపుల్. సింపుల్ కాదు. సింప్ అంటే సింపుల్ కాదు, ఈజీ కాదు. సింప్ అంటే ఇప్పుడు నాకెవరన్నా ఒకరు నచ్చారనుకో, నేను వాళ్ళ కోసమే ఇంకా పడి చచ్చిపోతుంటే దాన్ని సింప్ అంటారు. ఐఎమ్ సింప్ ఫర్ హిమ్ అని అట్లా. కూడా చెప్పలేదు నేను. అట్లీస్ట్ చాలా వరకు నేను చాలా బెటర్. నువ్వు అసలు చెప్పలేదు. వాళ్ళ లాంగ్వేజ్ నేను చెప్పానంట. నేను నాకు అసలు ఆ వర్డ్ ఏంటో కూడా అంటే చూడు, మీరు నేర్చుకోవాలి, మేము అవన్నీ నేర్చుకోకూడదు. అసలు ఎందుకు నేర్చుకోకూడదు? నువ్వు కూడా వాడు. ఎవరన్నా డ్రెస్ బాగుందంటే ఏ యూస్ లే అన్నాను. ఎవరైనా డ్రెస్ బాగుందంటే మీ ట్రిప్ అదిరింది అని చెప్పు. అనుకుంటారు. నేను మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి రేపు కిట్టికి వెళ్తావు కదా, మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఎవరైనా డ్రెస్ బాగుందంటే ఏ మిస్ లేమని అని చెప్పు. అట్లా అడిగి చూడు, అప్పుడు వాళ్ళకి తెలిసేమో. నువ్వు చూడు కనుక్కో అసలు వాళ్ళకి తెలుసా లేదా. అప్పుడు నువ్వు చెప్పు నాకే తెలుసు, నాకు మా కూతురు నేర్పించింది ఇవన్నీ జెన్జీ స్లాంగ్స్ అని చెప్పు. ఓ మీకు జెన్జీ అంటే కూడా తెలియదు కదా అని చెప్పి మళ్ళీ చెప్పు జెన్జీ అంటే ఏంటని. అట్లా చెప్పు. ఇట్లా పెట్టు. ఇట్లా ఒక తమిళ్ తెలుగు ఛానల్స్ వాళ్ళు పెడతారు ఇష్క్యూ ఆల్ అని చెప్పి. అదే ఇష్క్యూ ఆల్. That's it for today's video. Let's meet in the next vlog.